కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తూ ప్రైవేట్ కంపెనీలలో కూడా స్థానికతను రిజర్వేషన్ ద్వారా ఫిల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీని అసెంబ్లీలో ఇప్పుడే బిల్లు పెట్టొద్దు అని అనుకున్నప్పటికీ కూడా ఓవరాల్గా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నాస్కామ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎప్పుడైతే నాస్కామ్ అసంతృప్తి వ్యక్తం చేసిందో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ నాస్కామ్ ప్రతినిధులకు ఒక లెటర్ రాయటం జరిగింది. మీరు ఇక్కడకు రావచ్చు, మీరు అక్కడ అంత అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం లేదు, ఏపీ మీకు పూర్తి అవకాశాలను ఇస్తుంది, కాబట్టి మీరు ఏపీకి వచ్చి ఇక్కడ మా విశాఖలో ఉన్నటువంటి ఐటీ క్లస్టర్లలో మీరు ఇక్కడ మీరు సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఐటీ సంస్థలు, ఏఐ, అలాగే డేటా సెంటర్స్ అన్నిటికీ కూడా మేము ఇక్కడ సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తాము. మీరు ఇక్కడకు రండి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని మేమే సప్లై చేస్తాం కూడా మీకు కావాలంటే అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన అయితే పెట్టాడు. మరి దీనికి నాస్కామ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.